హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిజమంట్లండి. మైదా మరియు ఎక్కువ నూనెతో పని లేకుండా ఇంట్లోనే క్రిస్పీగా ఈజీగా సమోసాల్ని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ సమోసా వచ్చేసి క్రిస్పీగా చాలా రుచిగా టేస్టీగా ఉంటాయండి. మరి ఈ సమోసాకి ముందుగా అయితే మనకి దీనికి కావాల్సిన స్టఫింగ్ ఏంటో చూసేద్దాం. నేనైతే క్యారెట్తో ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఆనియన్ని కూడా తీసుకోవచ్చు. ముందుగా ప్యాన్లో వచ్చేసి 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని కొంచెం అది ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఆనియన్ వచ్చేసి తీసుకోవాలి. ఈ ఆనియన్ వచ్చేసి మీడియం సైజ్ చిన్న సైజులో ఉన్న ఆనియన్ని తీసుకోవాలి. దీంతోపాటు క్యారెట్ తురుము ఉంది కదా, క్యారెట్ తురుముని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. అండ్ ఇందులోనే కరివేపాకుని కూడా తీసుకోవాలి. సమోసాను తినేటప్పుడు హెల్దీగా కావాలి కాబట్టి నేను క్యారెట్ తురుముని తీసుకున్నాను. దీన్ని ఏం చేయాలంటే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. తినేటప్పుడు కూడా ఈ స్టఫింగ్ వచ్చేసి పచ్చివాసన లేకుండా చాలా రుచిగా వస్తుందన్నమాట క్యారెట్లోకి. ఈ క్యారెట్ తురుము ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఇందులో వచ్చేసి సాల్ట్, దీంతోపాటు చిల్లీ పౌడర్ని తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసి పొడి పొడిగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ని ఆఫ్ చేసేసి దీన్ని చల్లారటానికి పక్కన పెట్టేయాలి. ఇప్పుడు డోని ప్రిపేర్ చేసుకోవాలి. డో ప్రిపేర్ చేసేంత వరకు ఇది కంప్లీట్గా చల్లారిపోతుంది. డో వచ్చేసి నేను 2 కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను. మైదా అయితే అస్సలు అవసరం లేదండి. ఈ గోధుమ పిండిలో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇందులో సాల్ట్ని యాడ్ చేసేసుకోవాలి. ఇందులో కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ డో ప్రిపేర్ చేసుకోవాలి. మనం పిల్లలు అడిగిన వెంటనే బయట నుంచి అలా తీసుకుని వచ్చి ఇచ్చేస్తుంటాం కదండి, అది హెల్త్ కూడా మంచిది కాదనమాట. ఇంట్లోనే అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసి ఇచ్చేయచ్చు. చాలా వరకు ఏంటంటే సమోసా చేయడం కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఇలా ఈజీగా మీరు ఎలాగో మనం డైలీ చపాతీని ఇంట్లో ప్రిపేర్ చేస్తుంటాం కదా, సో ఆ డో మనకి మిగిలిపోయినప్పుడు ఇలా కొంచెం మీరు డిఫరెంట్గా ప్రిపేర్ చేసి ఇచ్చేస్తే సరిపోతుంది. తక్కువ ఆయిల్లో అది కూడా హెల్దీగా ప్రిపేర్ చేసేయచ్చు. కొంచెం పిండి ముద్దను తీసుకొని చపాతీల్లాగా మనం ఒత్తుకోవాలి. ఎంత పల్చగా ఒత్తుకుంటే అంత పర్ఫెక్ట్గా, అంత క్రిస్పీగా సమోసా అనేది వస్తుంది. చాలా పల్చగా ఉండాలండి, మరీ మందంగా లేకుండా మాత్రం చూసుకోండి. పల్చగా ఒత్తుకోవటం వల్ల సమోసా పట్టి వచ్చేసి మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మనం మైదాతో కూడా చేయాల్సిన అవసరం లేదు. చాలా వరకు మైదాతో చేస్తుంటాం కదా. మరి ఈ సమోసాని కొంచెం మనం సైడ్లు అతికించడానికి కొంచెం నేను వాటర్లో మైదా లేకుండా ఈ గోధుమ పిండినే కలుపుకుంటున్నాను. గోధుమ పిండి తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను చూస్తున్న విధంగా ఎక్స్ట్రాగా ఉన్న సైడ్స్ అనేవి కట్ చేసేసుకోవాలి. ఎందుకంటే మనకి పర్ఫెక్ట్గా సమోసా పట్టి అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి కదా. సమోసా పట్టి చెప్పాను కదా, ఎంత పల్చగా ఉంటే అంత పర్ఫెక్ట్గా క్రిస్పీగా వస్తాయి సమోసాలు. చూడండి, పర్ఫెక్ట్గా సమోసా పట్టి మనకి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే స్టఫింగ్ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ నేను ఎలా అయితే ఫోల్డ్ చేస్తున్నానో అదే విధంగా మీరు కూడా ఫోల్డ్ చేయండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ అంచులు ఉన్నాయి కదా, ఈ అంచులను ఏం చేయాలంటే ఇక్కడ మనం పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఈ పిండితో ఈ విధంగా మనం అతికించేయాలి. లేదనుకోండి మనకి పర్ఫెక్ట్గా ఇది రాదు, స్టఫ్ అనేది బయటకు వచ్చేస్తుంది. నేనైతే వీడియోలో అయితే ఏది కూడా కట్ చేయటం లేదండి, డైరెక్ట్గా ఇలా పెట్టేశాను అనమాట. మొత్తం ఈ సమోసాని ఎలా ఫోల్డ్ చేయాలని అనేది కొంచెం కూడా కట్ చేయకుండా పెట్టేశాను. మీరు ఇలానే తప్పకుండా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా సమోసా అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా సైడ్స్ అన్నీ మనం కవర్ చేసుకుంటూ ఎక్స్ట్రాగా ఉన్న పిండిని కూడా మనం ఇందులోకి కట్ చేసేసుకోవాలి. అప్పుడే పర్ఫెక్ట్గా సమోసా షేప్ అనేది వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడైతే నేను చూపిస్తున్నాను కదా, ఇదే విధంగా మీరు కూడా ఫోల్డ్ చేయండి, ఈజీగా వచ్చేస్తుంది. బయట మనకి సమోసా పట్టీలు కూడా దొరుకుతాయి కదా, అలా తీసుకుని వచ్చి మనం ప్రిపేర్ చేసే కంటే ఇలా ఈజీగా ఇంట్లోనే హెల్దీగా ప్రిపేర్ చేసేయచ్చు. చాలా ఈజీ అండి. చూడండి, ఇక్కడైతే మనకి సమోసా షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది. అలానే అన్నిటిని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసిన తర్వాత ఫస్ట్ అయితే దీన్ని మనం ఫ్రై చేయకుండా ముందుగా అయితే స్టీమ్ చేసేసుకోవాలి. స్టీమ్ చేయటం వల్ల పిండి వచ్చేసి మనకి పచ్చిగా లేకుండా, లోపల ఉన్నటువంటి స్టఫ్ కూడా పచ్చిగా లేకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది తినేటప్పుడు. వీటిని ఇడ్లీ కుక్కర్లోకి స్టీమ్ చేసేసుకోవచ్చు. లేదనుకోండి బౌల్లో వాటర్ తీసుకొని కొంచెం వేడైన తర్వాత అందులో ప్లేట్ మీద పెట్టేసైనా మీరు స్టీమ్ అనేది చేసేసుకోవచ్చు. నాకైతే ఒక్క 5 మినిట్స్లో స్టీమ్ అయిపోయింది. నేనైతే ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాను. తీసిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే కొంచెమే ఆయిల్ వేసుకోవాలి. మామూలుగా అయితే సమోసా మనం డీప్ ఫ్రై చేస్తుంటాం కదా, ఎక్కువ ఆయిల్ వేసేసి, అలా చేయకుండా జస్ట్ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్లో ఈ సమోసాల్ని క్రిస్పీగా ప్రిపేర్ చేసేయచ్చు. దీన్ని ప్రిపేర్ చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్ మీద కాకుండా లో ఫ్లేమ్ మీద పెట్టి ప్రిపేర్ చేసుకోవాలి. లేదనుకోండి బయట మనకి తొందరగా ఫ్రై అయిపోయి లోపల కాస్త పచ్చిగా ఉంటుంది. లో ఫ్లేమ్ మీద పెట్టి వీటిని ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. చాలామందికి ఏంటంటే సమోసా అంటే ఇష్టంగా లాగించేస్తుంటారు కదా, మరి వాళ్ళ ఇంట్లో కూడా ఇలా హెల్దీగా అప్పటికప్పుడే మీరు ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇచ్చేయండి, హెల్దీగా తినేస్తారనమాట. బయట కూడా కొనాల్సిన అవసరం లేదండి, హెల్దీ రెసిపీ. అంతే అండి, చూసారు కదా, చాలా సింపుల్గా ఈజీగా హెల్దీగా ఇంట్లో తయారు చేసుకునే సమోసా అనమాట. మీరు మాత్రం మిస్ అవ్వకుండా ఈసారి బయట తినకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోండి. మరి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.